హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి చూడండి బ్లౌజ్ యొక్క నెక్ ఏ విధంగా ఉందో. ఇలా ఉన్న నెక్కి మనం ఈజీగా ఎలా థ్రెడ్ పైపింగ్ని వేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి నెక్ షేప్ వచ్చేసి ఎలా ఉందో. ఈ ఫ్రంట్ నెక్ కూడా మనకి రౌండ్గా కాకుండా ఇలా కరువు తిరిగి ఉంటుందండి. డిజైన్ వచ్చేసి ఈ విధంగా మనకు ఉన్న నెక్కి ఈజీగా పైపింగ్ని ఎలా వేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి నేను పైపింగ్ వేసుకోవడం కోసం వచ్చేసి ఇలా పీసులన్నింటినీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి క్రాస్ పీసుల్ని తీసుకోవాలండి. పైపింగ్ కోసం ఎప్పుడైనా సరే క్రాస్గా కట్ చేసుకోవాలి పీసుల్ని. అప్పుడే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. ఈ పీసులన్నీ కూడా ఒకే లెంత్ ఉండాలండి. వెడల్పు వచ్చేసి సేమ్ 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. ఒకటి ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఈ విధంగా అన్నింటినీ కూడా ఇలా 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసులు అన్నింటినీ కూడా ఈ విధంగా జాయిన్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఖర్చు అనేది ఎక్కువగా ఉండకుండా ఇలా కట్ చేసుకొని ఒకవైపు ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ క్లియర్గా మనకు వన్ సైడ్ మాత్రమే ఇలా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మొత్తం తీసుకున్న క్లాత్ని అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న క్లాత్ని ఇప్పుడు మనం బ్లౌజ్ పైన స్టిచ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు బ్లౌజ్ నెక్కి వచ్చేసి ఈ విధంగా మనకు స్టార్టింగ్ దగ్గర ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ మొత్తం కూడా మనకు 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనకు ఒకే లెంత్ ఉండేలాగా చూసుకోవాలండి. ఖర్చు వచ్చేసి ఒక దగ్గర ఎక్కువ తక్కువ తీసుకోకుండా మనకు నెక్ మొత్తం కూడా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఇలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోండి. ఇది ఎందుకంటే మనకి నెక్ అనేది ఇలా కరువు తిరిగి ఉంది కాబట్టి మనకి కరువు దగ్గర కొంచెం నీట్గా వచ్చేలాగా మనకు క్లాత్ అనేది ఫోల్డింగ్ పడకుండా చూసుకోవాలి. చూడండి ఇలా స్ట్రేట్గానే ఉండాలి. ఈ పైపింగ్ క్లాత్ అనేది ఫోల్డ్ పడకుండా నీట్గా కొంచెం నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుందండి. చూడండి ఇక్కడ ఈ టర్నింగ్ దగ్గర కూడా ఇలా అస్సలు ఫోల్డింగ్ పడకూడదు. క్లాత్ అనేది ఇలా స్ట్రేట్గా ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి ఇక్కడ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర వచ్చేసి కూడా మనకు అస్సలు ఫోల్డింగ్ పడకూడదండి. పడకుండా ఇలా స్ట్రైట్గా మనకు నీడిల్ అనేది కిందికి దింపేసుకొని ఇలా మనం మొత్తం బ్లౌజ్ని అంతా టర్న్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఫోల్డింగ్ అనేది పడదు. చూడండి అస్సలు ఫోల్డ్ పడకుండా స్టిచ్ చేసుకోవాలి మనం పైపింగ్ క్లాత్ని. మనకు స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనం బ్లౌజ్ని లాగకూడదు, అలాగే పైపింగ్ క్లాత్ని కూడా అస్సలు లాగకూడదండి. లాగితే మటుకు మనకు పైపింగ్ అనేది మనకు థ్రెడ్ పెట్టి ఫోల్డ్ చేసుకునేటప్పుడు నీట్గా రాదు. చూడండి ఇక్కడ మూల దగ్గర వచ్చేసి కూడా మనకు అలా ఫోల్డ్ పడకుండా నీట్గా చూసుకోవాలి. చూడండి ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ చివరి వచ్చేసి కూడా మనకు ఫోల్డ్ అనేది పడకుండా ఇలా నీడిల్ని కిందికి దింపుకున్న తర్వాత మనం బ్లౌజ్ని అంతా ఈ విధంగా మన వైపు టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ మొత్తం కూడా మనకు ఒకే విధంగా ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఉంచేసుకొని లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మొత్తం కూడా ఇలా కట్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం నెక్ అంతా కూడా మనకి ఎందుకంటే నెక్ మొత్తం కూడా ఈ విధంగా మనకు డిజైన్ వచ్చింది కాబట్టి మొత్తం కూడా ఇలా కట్స్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ టర్నింగ్ దగ్గర అదేవిధంగా రౌండ్ దగ్గర మొత్తం కూడా ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకుంటే మనకు థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు నీట్గా రౌండ్ తిరుగుతుంది. చూడండి ఇలా మనం స్టిచ్ చేసుకున్న థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా నెక్ రౌండ్ మొత్తం కూడా కట్స్ అనేవి పెట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది పైపింగ్ అనేది.
ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ క్లాత్ లోపల ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా థ్రెడ్ని పెట్టేసుకొని క్లాత్ అంతా కూడా ఇలా లోపలికి టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ థ్రెడ్ లోపలికి పెట్టేసుకొని ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ స్టిచ్ అనేది మనకి థ్రెడ్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ థ్రెడ్ పైన పడకూడదు, అలాగే మనకి బ్లౌజ్ పీస్ పైన కూడా కనిపించకుండా రెండింటి మధ్యలో వచ్చేసేలాగా ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే నీట్గా కనిపిస్తుందండి మనకి పైపింగు. చూడండి ఇక్కడ చివరి దగ్గర కూడా ఇలా నీట్గా ఇలా క్లాత్ లోపల పెట్టేసుకొని ఆ థ్రెడ్ వరకు మాత్రమే మనకు కనిపించేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా ఇలా క్లాత్ అంతా కూడా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ టర్నింగ్ దగ్గర కూడా మనకు స్ట్రైట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్ట్రైట్గా ఈ టర్నింగ్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఆ మూల మీద నీడిల్ అనేది కిందికి దించుకోవాలండి. మనకు నీడిల్ కిందికి దించుకున్న తర్వాత మనకు ఇటువైపు బ్లౌజ్ అనేది మన వైపు తిప్పుకొని స్టిచ్ చేసుకుంటే ఆ షేప్ అనేది మనకి నీట్గా వస్తుంది. చూడండి ఇక్కడ టర్నింగ్ దగ్గర వచ్చేసి ఈ విధంగా నీడిల్ని లోపలికి దించేసుకోవాలి. ఇలా నీడిల్ లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఇలా బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా టైట్గా ఫోల్డింగ్ మాత్రం ఈ విధంగా మనకు థ్రెడ్ ఎంతైతే ఉందో అంతే టైట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చివరికి వచ్చేసి కూడా మనకు ఆ క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వనప్పుడు ఇలా కట్ పెట్టుకోవాలి. కట్ పెట్టుకుంటే ఏంటంటే మనకు నీట్గా ఫోల్డ్ అవుతుందండి. ముడత అనేది రాకుండా పైపింగ్ నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ పెట్టుకొని మనకు కొద్దిగా కట్ పెట్టుకుంటే చాలు. ఆ కట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది లోపలికి నీట్గా. చూడండి ఇలా ఇలా నెక్ మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆ ఖర్చు అనేది మనం మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసి మనకు థ్రెడ్ వరకు మాత్రమే క్లాత్ అనేది టైట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ లోపలికి ఇక్కడ వరకు థ్రెడ్ కట్ చేసుకొని లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి. చూసారా మనకు నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగు. ఇక్కడ వచ్చేసి మనకి లోపల పైపింగ్ క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ ఇది అనేది కట్ పెట్టుకోవాలి. కొంచెం కొంచెం కట్ పెట్టుకుంటే ఏంటంటే మనకు టర్న్ తిరగని దగ్గర పై వైపున మనం స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఫోల్డ్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిగా కట్ పెట్టుకుంటే మనకు నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. పై వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు నెక్ అనేది మనకు షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా కనిపిస్తుందండి. ఈ విధంగా లోపల వైపున ఉన్న ఈ పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవడం వల్ల ఇలా పావించు గ్యాప్తో ఈ విధంగా నెక్ మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకున్నామంటే క్లాత్ అనేది మనకి బయటకు రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా మనకు టర్న్ తిరగని దగ్గర ఈ విధంగా కట్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకు రౌండ్ తిరిగే దగ్గర అట్లాంటి దగ్గర ఏంటంటే మనకు ఇలా రౌండ్ తిరిగేటప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది కదా లోపల సైడ్ క్లాత్, టైట్గా ఉన్నప్పుడు మాత్రమే కట్ పెట్టుకోవాలి.
ఇలా ఈ చివర్లో కూడా క్లాత్ అనేది మనకు బయట కనిపించకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనకి నెక్ మొత్తం కూడా ఏ విధంగా వచ్చేసిందో చూసారా. ఇలా నీట్గా మనకు ముందు పైపింగ్ వేయక ముందు మనకు ఏ షేప్ అయితే ఉందో స్టిచ్ చేసిన తర్వాత కూడా మనకు పర్ఫెక్ట్గా అదే షేప్ రావాలండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది. నెక్ అనేది మనకు షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుందండి. చూడండి ఎలా వచ్చేసిందో. మనకు సింగిల్ పాదం లేకుండానే నార్మల్ పాదంతో ఈ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్. ఎక్కడ కూడా ఫోల్డ్ అనేది పెట్టుకోకూడదు. పెట్టుకోకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే ఇలా నీట్గా ఉంటుంది. ఇలా నేను చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసుకున్నారంటే చూసారా, నెక్ ఎలాంటి షేప్ అయినా పర్వాలేదండి. మనకు బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ ఏ షేప్ అనేది ఏ మోడల్ అయినా పర్వాలేదు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారనుకోండి మనకు సింగిల్ పాదం కూడా అవసరం లేకుండా నీట్గా పైపింగ్ని వేసుకోవచ్చు. చూసారా ఫ్రంట్ నెక్ కూడా షేప్ ఎంత బాగా వచ్చేసిందో. చూడండి ఇలా వస్తుంది. ఇది వచ్చేసి నేను మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. బ్లౌజ్ అంతా కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు మీకు ఫైనల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి ఇది వచ్చేసి నేను ఇక్కడ బటన్ స్టిచ్ చేశానండి. ఈ విధంగా డిజైన్ ఉన్నప్పుడు ఇలా మనం బటన్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. డోరీ కాకుండా బటన్ పెట్టుకుంటేనే మనకు ఆ షేప్ అనేది నీట్గా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఇది వచ్చేసి చిన్న డోరీ స్టిచ్ చేశానండి. ఇలా డోరీ స్టిచ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి బటన్ స్టిచ్ చేశాను. ఈ డోరీని ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు ఈ నెక్కి వచ్చేసి చాలా బాగుంటుంది. చూడండి బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ పెట్టానండి. ఇలా కట్ వర్క్ మోడల్ పెట్టి స్టిచ్ చేశాను. ఎందుకంటే దీనికి బార్డర్ వచ్చింది కాబట్టి ఎలాంటి పైపింగ్ వేయలేదు. ఇలా కట్ వర్క్ పెట్టేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఈ విధంగా స్టిచ్ చేశాను. చూడండి నెక్ వచ్చేసి మనకు ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇలా చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు అండి. నార్మల్ పాదంతో కూడా సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకోవాలని ఏమీ లేదు. ఇలా ఎట్లాంటి మోడల్ అయినా ఎలాంటి డిజైన్ ఉన్నా కూడా ఇలా ఈజీగా పైపింగ్ వేసుకోవచ్చు. చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. చూసారా ఈ విధంగా వస్తుందన్నమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి. ఇలా ఎంత నీట్గా మనం చాలా ఈజీగా వేసుకోవచ్చండి. సింగిల్ పాదం లేకపోయినా అవసరం లేదు. నార్మల్ పాదంతో కూడా ఎలాంటి మోడల్ అయినా పర్వాలేదు. చాలా ఈజీగా సింపుల్గా నెక్ పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.